వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ రాష్ట్రంలో ఏమేమి జరగబోతున్నాయి, అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి ప్రతిపాదనలు ఉండబోతున్నాయి, ప్రతిపక్షం వాళ్ళు ఏమంటున్నారు, నిన్న డ్రగ్స్ పార్టీకి సంబంధించి ఎవరెవరికి రిమాండ్ ఇచ్చిర్రు, ఇట్లాంటి ముచ్చట్లన్నీ తెలుసుకుందాం. ఇక దిశ పేపర్ తోటి స్టార్ట్ చేద్దాం. డ్రగ్స్ ప్రకంపనలంట తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మొయినాబాద్ ఫామ్ హౌస్ పార్టీలు. ఇక పొలిటీషియన్స్‌ల పార్టీలు చేసుకుంటే ఇన్ జనరల్‌గా మనం ఏదన్నా దావత్ చేసుకుంటే వచ్చిన వాళ్ళు ఒక 10 మందైనా మన గురించి మాట్లాడుకోవాలనుకుంటారు. కానీ పొలిటీషియన్స్ చేసుకున్న దావత్‌కి 10 మంది కాదు, 10 రాష్ట్రాల గురించి వందల రకాలుగా మాట్లాడితే ఎట్లుంటదో అనేది నిన్న అర్థమైంది. ఇక మేము అన్ని సూక్తులు చెప్తాం. ట్విట్టర్‌ల త్రూ పోస్టులు చేస్తాం. అవన్నీ మీకోసం మేం పాటించనీకి అస్సలు గానే గాదు. అవన్నీ నీతులన్నీ గూడా బయటికి జెప్పనీకే. ఇక మేం జేసేవన్నీ గూడా కళాఖండాలే అని నిరూపణ అయింది. ఎందుకంటే ఒక మాజీ ఎమ్మెల్యే, ప్రెజెంట్ సిట్టింగ్ ఎంపీ, ఆ తర్వాత ఢిల్లీకి సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యేలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏకంగా ఈగల్ టీమ్ దాడులకు పోతే వాళ్ళపైనే ఫైరింగ్ జేసిన పరిస్థితి. ఈళ్ళు ప్రజలకి ఏం జెప్తరు? మేము మీకు డ్రగ్స్ యాంటీ డ్రగ్స్‌గా మేము బోర్డులు పట్టుకుంటాం. యాంటీ డ్రగ్స్‌గా ఎక్స్‌లో మేము పోస్ట్ చేస్తాం. కానీ మేమే డ్రగ్స్ తీసుకొని దావత్ చేస్తాం. మీరు మమ్మల్ని కళ్ళు మూసుకొని చూడకుండా ఉండండి అని చెప్పేటట్టు. సో, అట్లే ఉంది. ఎందుకంటే ఒక ప్రజా ప్రతినిధులు అంటే ప్రజలకు ప్రతినిధులుగా ఉండాలి. కానీ ఈళ్ళు ప్రజలకు ప్రతినిధులుగా ఉండుడు గాదు. ప్రజలనే తప్పుదోవ పట్టించడంలా ఫస్ట్ ఉంటారు. కనిపియకుండా సైబర్ నేరగాళ్ళుంటారు గదా! వాళ్ళకంటే గూడా వెరీ డేంజరస్ వీళ్ళు. ఇక పైలట్ రోహిత్ రెడ్డి ఫార్మ్ హౌస్ ఎప్పుడు ఏదో ఒక రచ్చ ఉంటనే ఉంటదక్కడ. ఎందుకంటే 2022ల ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కూడా అదే ఫార్మ్ హౌస్ హాట్ టాపిక్. ఇంకా ఇప్పటికి అదే పైలట్ రెడ్డి ఆహ్, ఫార్మ్ హౌస్ గురించి మాట్లాడుతూనే ఉంటారు. సో, అది చాలనట్టు ఇప్పుడు మళ్ళా డ్రగ్స్ పార్టీ ఒకటి. ఆయన గడిచిన ఒక 4, 5 నెలలకెళ్ళి చూస్తుంటే ఫార్మ్ హౌస్‌లు అక్కడ ఉండే రెసిడెంట్స్‌లు తిట్టుకుంటుంటారేమో వీళ్ళని. అనవసరమైన కంపు తెచ్చి ఈడ వీళ్ళు ఫార్మ్ హౌస్‌లని, రిసార్ట్‌లని పెట్టిండ్రు. మా పరువు తీస్తున్నారు అని. ఎందుకంటే అది కేవలం ఫార్మ్ హౌసో, లేదంటే రిసార్ట్ జోన్ మాత్రమే గాదు. అక్కడ రెసిడెన్షియల్ జోన్ గూడా ఉంది. సో, మొయినాబాద్‌కి గుడిమల్ కపూర్ ఫ్లవర్ మార్కెట్ గూడా అటు షిఫ్ట్ జేయాలన్న ఆలోచన ఉంది. అండ్ గోశాల ఏదైతే ప్రభుత్వం పెట్టాలి అనుకుందో మొయినాబాద్ సురంగల్ విలేజ్‌ల దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. సో, ఇవన్నీ ఇన్న తర్వాత మొయినాబాద్ రెసిడెంట్స్ అందరూ గూడా అరే! మా ఏరియా గూడా ఇప్పుడు డెవలప్ అయితుంది. ఇంగ మాకు మంచి రోజులు వస్తాయి అని అనుకుంటుర్రు. కానీ దానికి భిన్నంగా రాజకీయ పార్టీలు, నేతలు పోయి చేస్తున్న కంపుకి మొయినాబాద్ పరువు తీస్తున్నారని వాళ్ళు ఫీల్ అయితుర్రు. సో, కేవలం తెలంగాణలో గాదు. ఇక్కడ డిప్యూటీ పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడుకోవాలి. గతంలో కొబ్బరి చెట్లు ఎండిపోతే తెలంగాణలో దిష్టి తగిలిందన్నారు గదా! ఇప్పుడు తెలంగాణలోకొచ్చి, మొయినాబాద్‌లో వచ్చి, మీ మంత్రులు, తర్వాత ఎంపీలు ఏం తతంగం చేస్తుర్రు అనేది ఒక్కసారి డిప్యూటీ సీఎం సార్ ఆలోచించాలి. దిష్టి పడుతున్నట్లుంటే ఈడంతా గబ్బు గబ్బు చేస్తుర్రు. మీ ఏలూరుకి సంబంధించిన పరువు ఇక్కడ తీస్తున్నారొచ్చి. మరి ఆయన గురించి ఇప్పటివరకు నోరు మెదిపి ఎందుకు మాట్లాడతలేరు సారు? సో, డ్రగ్స్ విషయంలో మేము చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాం. ఇగ ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటా దొరికినా, లేదంటే ఈ దందాలు ఉన్నారని తేలిండ్రనుకో, వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తామన్నారు. పక్క సీఎం చంద్రబాబు సార్. గానీ ఇప్పటివరకు ఏం యాక్షన్ లేదు. యాక్షన్ పక్కన పెడితే కనీసం నోరు మెదిపి రియాక్షన్ కూడా లేని పరిస్థితి. సో, ఈ రియాక్ట్ అయ్యే వాళ్ళందరూ గూడా వైసీపీ ప్రతిపక్ష పార్టీలు రియాక్ట్ అయితున్నాయి తప్ప ఇంకా చెప్పాలి అంటే, అక్కడ ఎంపీ దొరికితే, ఇక్కడ కాంగ్రెసోళ్ళు రియాక్ట్ అయితున్నారు. మరి అక్కడ కాంగ్రెసోళ్ళు ఉన్నారా లేదా అనేది డౌటొస్తుంది. సో, అట్లుంది డ్రగ్స్ దందా. పెద్ద సార్లు డ్రగ్స్ దందా, డ్రగ్స్ పార్టీలంటే 10 రాష్ట్రాలు మాట్లాడుకోవడం గాదు, దేశాల్లో గూడా మాట్లాడే పరిస్థితికి దిగజార్చిర్రనమాట. మోగిన ఎన్నికల నగార కేరళ, తమిళనాడులలో ఎన్నికలు జరగబోతున్నాయి. సో, దానికి సంబంధించిన వార్త నేడ దిశ పేపర్ హైలైట్ చేస్తూ రాసిందనమాట. ఇయాల నుంచి రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలున్నాయి. సార్లు బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా రైతుల గురించి మాత్రం మీరు మాట్లాడే పరిస్థితి ఉంటది. మాట్లాడాలని గూడా రైతులు కోరుకుంటున్నారు. అండ్ బడ్జెట్ సమావేశాలు అనంగానే ఎగ్జామ్స్ రాస్తున్నోళ్ళైనా గానీ, మేము పాస్ అయ్యి సర్టిఫికేట్‌లు కాలేజ్‌కెళ్ళి తీసుకొని రావాలి అంటే, మా పేరెంట్స్ దగ్గరనేమో పైసలు లేవు. పెద్ద సార్లేమో ఇప్పటికే విద్యాశాఖ మంత్రిగా ఉండే ముఖ్యమంత్రి గారేమో స్కాలర్‌షిప్ పైసలు ఇస్తలేరు. మరి ఎగ్జామ్ రాసిన తర్వాత సర్టిఫికేట్స్ ఇస్తారా? ఇయ్యరా? అని ఒక భయపడుతున్నారు స్టూడెంట్స్. సో, కేవలం ఇంటర్ స్టూడెంట్సే మాత్రమే గాదు. ఇంకా డిగ్రీ చదివే వాళ్ళు గావచ్చు, పీజీలు చదువుకునే వాళ్ళు గావచ్చు, కోట్ల రూపాయలాడ ఉన్నాయి. సో, ఈ బడ్జెట్ సమావేశం పైన విద్యార్థులకి, నిరుద్యోగులకి, ఎందుకంటే నిరుద్యోగులకు ప్రైవేట్ కంపెనీలు తెస్తానన్నా ఆన్‌లైన్‌లోనే ఉద్యోగం చేసుకుంటాం, మా తల్లిదండ్రులు చూసుకొని పెళ్లి చేసుకుంటాం అని చెప్పి ఆళ్ళు ఎదురు చూస్తున్నారు. విద్యార్థులేమో స్కాలర్‌షిప్‌ల గురించి ఎదురు చూస్తున్నారు. హాస్పిటల్లన్నీ గూడా మౌలిక సదుపాయాలు పక్కన పెడితే, మందులకు సంబంధించిన 80,00,00,000 నిధులు
పెండింగ్‌లు ఉన్నాయని జెప్పి వాళ్ళు మందులు సరిగ్గా ఇస్తలేరు. సో, వాళ్ళ పైసలేమైనా తీరుస్తారా అని. ఇక మాజీ సర్పంచ్‌ల కథ తెలిసే తెలిసాయి. ఇప్పటివరకు వాళ్ళు ఎన్ని పోరాటం చేసినా వాళ్ళకి రావాల్సిన రూ. 1,200,00,00,000 రూ. 12 కూడా ప్రభుత్వం శాంక్షన్ చేయలేదు. ఇక ఆర్టీసీ ఉద్యోగులు. ఇక ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ప్రైవేట్ బస్సుల పైన కొరడా జుల్పించాలి. ప్రైవేట్ బస్సులు నడిపే డ్రైవర్‌లను కూడా ఆర్టీసీలకెళ్ళి తీసుకోవాలి. ప్రతి నెల 350,00,00,000 ఏదైతే మాకిస్తామన్నారో సో, అది ఇయ్యాలి. ఇట్లా ప్రతి ఒక్క సెక్టర్ ఇక రిటైర్డ్ ఉద్యోగులు గూడా వాళ్ళకి సంబంధించిన ఫండ్ ప్రభుత్వం రిలీజ్ జేయాలని బడ్జెట్ సమావేశాల పైన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటది అనేదైతే ఆలోచిస్తుర్రు. ఇక తొలి రోజు ఇయ్యాల గవర్నర్ ప్రసంగం. ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణతోటైతే సమావేశాలు స్టార్ట్ అయితాయి. ఒక పక్క ప్రజలు ఎదురు జూస్తుర్రు. ఇంకో పక్కనేమో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఎట్లా ఇరుకునబెట్టాలి, దేనిపైన మాట్లాడాలని వాళ్ళు ఎదురు జూస్తుర్రు. ఇక నాకు తెలిసి ఇవన్నిటికంటే గూడా నిన్న పైలట్ రోహిత్ రెడ్డి దొరికిండు గదా! అసెంబ్లీలో ఖచ్చితంగా డ్రగ్స్ టాపిక్ ఎళ్తది. డ్రగ్స్ పైన మాట్లాడే పరిస్థితి అయితే గానొస్తుంది. నేటి నుంచి ఒంటి పూట బడులంట. కొన్ని పాఠశాలకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, ఇంకొన్ని దగ్గరేమో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు స్కూళ్ళుండబోతున్నాయి. రైతు భరోసా తేదీ ఖరారు చేసింది. తీపి కబురు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం జమ చేసే నిధులపైన క్లారిటీ ఇచ్చింది. సో, ఈ రైతు భరోసా అని పేపరోల్లో చెప్తే ఎట్లుందో తెలుసా? అరచేతిలో బెల్లం పెట్టి మూచేతి మంది నాకమంటే ఎట్లుంటదో అట్లుంది పరిస్థితి. ప్రతిసారి దాదాపు ఒక 3 నెలల నుంచి ఏ వార్త రాసినా రైతులకు సంబంధించిన వార్త రాయకుండా మాత్రం ఊకోరు. పాపం వాళ్ళ కృషి చేస్తుర్రా లేదంటే ప్రభుత్వం వాళ్ళకి లీకులు ఇస్తే రాస్తుర్రో మనం చదువుతున్నామో ఎరకలేదు గానీ, అట్‌లీస్ట్ ఇప్పటికైనా మళ్ళీ ఇంకొక కొత్త లీక్ ఇచ్చారు. సో, ఏందంటే రైతు భరోసా ఖాయమైపోయింది. సిద్దిపేట హరీష్ రావు నియోజకవర్గం నుంచి షురు చేయబోతున్నారు. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏందో తెలుసా? రాష్ట్రం మొత్తంలో గూడా 58,00,000 చిల్లర మంది రైతులున్నారు. కాకపోతే అంతమందికి మొదటి విడతల అందే పరిస్థితే లేదు. కేవలం 70,000 రైతులకు మాత్రమే ఇస్తారట. 70,000 రైతులకి రూ. 3,580,00,00,000 నిధులు ఫస్ట్ ఫేజ్‌ల రిలీజ్ చేస్తారంట. ఒక 15 రోజులు ఆగి మళ్ళీ 2,200,00,00,000 నిధులు రిలీజ్ చేస్తారంట. ఇక ఆఖరి విడతగా 9,000 మొత్తం రౌండ్ ఫిగర్ అయ్యేటట్టు మూడో విడతగా. అంటే ప్రతి విడతగా 15 రోజులు, 20 రోజులు. అంటే మళ్ళీ ఈ తతంగం అంతా ఇంకొక నెలన్నర నుంచి 2 నెలలు పట్టే అవకాశం ఉంది. సో, ఈ 58,00,000 రైతుల అకౌంట్‌లకి ఈ రైతు బంధు పైసలు పడాలంటే, ఈ 2 నెలలన్నా ఏస్తారా లేదా సార్‌లనేది జూడాలి. మొత్తానికి తెలంగాణల 50-55% వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు. ఆ వ్యవసాయం పైన ఆధారపడి కుటుంబాల పరిస్థితి ఏంది? చిన్నది గాదు. 1,48,00,000 విస్తీర్ణంలో ఉంది. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణలో ఉండే అగ్రికల్చర్ ల్యాండ్ ఏందో అని జెప్పిన పరిస్థితి. సో, ఈ లెక్కలనైతే ఎవరు తారుమారు జేసే సిట్యుయేషన్ ఉండదు గదా! మరి రైతుల భరోసా ఏంది? రైతు రుణమాఫీ ఏంది? అప్పట్ల పింఛన్‌లో ఇచ్చే వాళ్ళకి మేము పెంచుతామని, తర్వాత వృద్ధుల పింఛన్లు పెంచుతామని, వికలాంగుల పింఛన్లు పెంచుతామని ఎట్లా జెప్పిర్రో, అట్లనే రైతులకు గూడా 2 హామీలిచ్చిర్రు. మీరు లోన్‌లు తీసుకోర్రి, మా ప్రభుత్వం రాగానే అన్ని రుణాలు మాఫీ జేస్తాం. సో, ఆ మాఫీ జేసే రుణాలు పూర్తి స్థాయిలో మాఫీ కాలేదని నేను చెప్పుడు గాదు. మునుగోడు ఎమ్మెల్యే సార్‌ని అడిగితే తెలుస్తది. సో, తెలవకపోతే ఆయనకు సంబంధించిన మునుగోడు ఎమ్మెల్యే రైతులపైన ఏం రియాక్ట్ అయినరని గూగుల్‌ల సెర్చ్ చేస్తే ఆయన రియాక్ట్ అయిన రియాక్షన్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక మునుగోడు ఎమ్మెల్యేని నమ్మకపోతే మీరు జగిత్యాల జీవన్ రెడ్డి సార్ ఉన్నారుగా, జీవన్ రెడ్డి సార్‌ని అడిగినా గూడా ఆయనే చెప్తాడు. లేదంటే ఆయనకు సంబంధించిన ఫేస్‌బుక్కో, ట్విట్టర్‌లో చూస్తే గూడా మీకు కనిపిస్తది. అంటే ప్రభుత్వంలో ఉండి గూడా రైతుల గురించి వాళ్ళు ఎంతగానో ఆలోచిస్తుర్రనేది. సో, మరి ఎప్పుడు ఇస్తారో తెలవదు. ఈ హామీలు పక్కన పెడితే రైతులకు గూడా ఒక ముచ్చట చెప్పిర్రు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు 6,000 ఏస్తుంది. కానీ మేము అధికారంలోకి వస్తే రూ. 7,500 ఇస్తాం. అంటే రూ. 1,500 అదనంగా ఇస్తామని. రూ. 1,500 దేవుడెరుగు. కాకపోతే ఎగ్గొట్టకుండా మాకు పైసలేస్తే చాలు భరోసా కింద అని రైతులు ఇవాళ ఎదురు చూస్తున్న పరిస్థితి కానొస్తుంది. ఏఐ సాయంతో క్యాన్సర్ వ్యాక్సిన్ కనుక్కున్నాడంట ఒక టెక్కి. సో, అద్భుతం చేసిండాయన. సో, మన దేశంలో కాదు విదేశంలో. అదెవరి గురించి అనేది రాసిర్రు. తర్వాత కూతురు గొంతు కోసి తను కూడా ఆత్మహత్య చేసుకుందంట ఒక తల్లి. ఎందుకో ఈ మధ్య తల్లులు సొసైటీని నమ్ముతలేరు పిల్లలు ఉన్న వాళ్ళని. కుటుంబాలను కూడా నమ్మే పరిస్థితి లేదు. సో, గతంలో వాళ్ళు ఏదైనా డిప్రెషన్‌కి పోయి, ఏదైనా ఇబ్బందులుండి వాళ్ళు ఆత్మహత్య చేసుకొని పిల్లలనైనా వాళ్ళ బ్రతుకులు బ్రతుకుతారో, లేదంటే వాళ్ళ ఇంకొకరు ఎవరైనా చూస్తారని నమ్మకం ఉంటుండేదేమో. కానీ ఇప్పుడు కన్న తల్లులకి వాళ్ళ కుటుంబ సభ్యుల పైన, లేదంటే వాళ్ళు చేసుకున్న భర్తనో, వాళ్ళని కన్న తల్లిదండ్రుల మీద గూడా అమ్మలకి ఎందుకో మరి తెలుస్తలేదు. కంటిన్యూ‌గా ఆత్మహత్యలకు సంబంధించి జూసినప్పుడు పిల్లల్ని చంపి వాళ్ళు చచ్చిపోతున్నారు. పిల్లలకు విషం ఇచ్చి వీళ్ళు ఉరేసుకునే పరిస్థితి. ఇట్లాంటి న్యూసే చదువుతున్నాం. సో, అట్లాంటి ఘటన ఇంకొకటి గూడా జరిగింది తెలంగాణలో. సో, దానికి సంబంధించిన వార్త గూడా రాసిండ్రనమాట. 2,00,00,000 విలువైన ఆభరణాలు చోరీ ఇంకొక చోట చోరీ అయింది. సో, ఇక్కడ రెంటర్‌ని నమ్మిన ఓనర్‌లు అలర్ట్ గావాలి. సో, పక్కనే రెంట్‌కుంటున్నారు గదా! ఈళ్ళు మా వోళ్ళు గదా! అని చెప్పి వాళ్ళని చూస్తే మీకు మొత్తానికే
పెట్టిపోయే పరిస్థితి ఉంటదనమాట. సో, అట్లా 2,00,00,000 విలువైన ఆభరణాలు చోరీ చేసిర్రట. ఆ వార్త ఈడ హైలైట్ చేస్తూ రాసిర్రు. గురువును గుదుతాం, తండ్రిని తంతాం. ఎవడైతే మాకేంటి అనే ధోరణ యూత్‌లో పెరిగింది. సో, పిల్లలకి తెలుస్తలేదు. ఎవరితోటి ఎట్లా వ్యవహరించాలో తెలుస్తలేదు. ఒక పాష్ కల్చర్‌కి అలవాటైపోయారు. ఎవరైనా టీచర్స్ గతంల పిల్లలని కొడితే తల్లిదండ్రులు అడగకపోతుండే. సో, చదువుకుంటుర్రు గదా! గురువులే గదా! అని అంటుండే. కానీ ఇప్పుడు అట్లా గాదు. పేరెంట్స్ కంటే ముందే పిల్లలు అడుగుతున్నారు. మీరెవరు మమ్మల్ని కొట్టనీకి? మేము ఫీజు కడుతున్నాం. అందుకనే స్కూల్‌లో ఉంటున్నాం. మీకు స్కూలు జీతం ఇస్తుంది మా పైసలతోటే. అందుకనే మీరు ఈడ ఉద్యోగాలు జేస్తున్నారు. ఇట్లే మాట్లాడుతున్నారు. ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్ పిల్లలకి టీచర్లంటే గౌరవం లేకుండా అయిపోయింది. ఈ జనరేషన్‌కి అసలు ఎటు పోతుందో తెలవని పరిస్థితి. సో, టీచర్లని తిడుతున్నారు అని పేరెంట్స్‌కి కంప్లెయింట్ చేస్తే, పేరెంట్స్ కూడా సరదాగా నవ్వి తీసుకుంటున్నారు. అట్లా సరదాగా నవ్వి తీసుకొని పిల్లలకి బుద్ధి చెప్పకుండా, మంచేదో, చెడేదో చెప్పకుండా పేరెంట్స్ ఉంటే, ఆ పేరెంట్స్‌ని కూడా పిల్లలు తన్నే పరిస్థితొచ్చింది. ఈ మధ్య కాలంలో ఏపీలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అయింది. ప్రిన్సిపల్‌ని ఇష్టం ఉన్నట్టు తిట్టుకుంటూ కొట్టే పరిస్థితి. పిల్లల్ని టీచర్లు కొడుతున్న వీడియోలు వైరల్ అయ్యో పాపం వీళ్ళ చేతులకు ఏం రోగం వచ్చింది గిట్లా గింతగానం పిల్లల్ని కొడుతున్నారా అని తిట్టుకునే రోజులు పోయి ఇవాళ స్కూళ్ళలోనే పిల్లలు టీచర్లను కొట్టే పరిస్థితికి వచ్చింది. చిన్న చిన్న కారణాలతోటి వాళ్ళకి చదవలేదు చదవండి అని మందలిస్తే, లేదంటే పిచ్చి పనులు చేస్తే పిచ్చి పనులు చేయకండి అని మందలిస్తే. ఇంకా ఘోరమైన ఒక సర్వే రిపోర్ట్ ఏమొచ్చింది తెలుసా? చిన్న పిల్లల్లోనే ప్రేమాయణం అంట. ప్రేమ పెళ్ళిలు కూడా అక్కడ స్టార్ట్ అయితున్నాయట. 5దో తరగతి ఆ అమ్మాయికి 7, 8 తరగతి పిల్లల లవ్ స్టోరీలట. స్కూళ్ళలో లవ్ స్టోరీలేందో తెలవదు. ప్రేమ, పెళ్లి అనేది గూడా వాళ్ళకి ఏం తెలుస్తుందో అర్థమైతలేదు. ఫార్ములా కేస్‌లో షార్ట్ షీట్‌కి నేను రెడీగున్నాను అని జెప్పేసి కేటీఆర్ ట్వీట్‌లో తెలిసిండ్రు. అయితే ఇక్కడ ఒక నిన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత మొయినాబాద్‌ల బీఆర్ఎస్‌కి, కాంగ్రెస్‌కి మధ్య ట్వీట్‌ల యుద్ధం జరుగుతుంది. మహేష్ కుమార్ గౌడ్ సారు అక్కడెక్కడన్నా జరిగితే ఏపీ వాళ్ళని ప్రశ్నిస్తలే. అధికారంలో లేరు బీఆర్ఎసోళ్ళు. ఆయన మాజీ ఎమ్మెల్యే. కానీ ఈడ సిట్టింగ్ ఎంపీగున్నాడు మహేష్ యాదవ్. ఏలూరు. ఆయనను అడుగుతలే. పక్క రాష్ట్రాల గురించి మాట్లాడతలే. కేటీఆర్‌ని క్వెషన్ చేస్తున్నారు. డ్రగ్స్ టెస్ట్‌కి నువ్వు సిద్ధమేనా అని. సో, ఆయన సిద్ధమే. మరి అట్లనే ఏపీ వాళ్ళొచ్చి ఈడ చేస్తే ఎందుకు మాట్లాడతలే ఏపీ వాళ్ళ గురించి? పవన్ కళ్యాణ్ గారు అక్కడ కొబ్బరి చెట్లు ఎండిపోతేనే తెలంగాణలో దిష్టి తగిలిందని మాట్లాడిన సందర్భంలో గూడా మహేష్ సార్ సప్పుడు జక్క కూస్తున్నాడు. ఆడొచ్చి ఈడ గబ్బు పార్టీలు చేసి గబ్బు లేపి ఇబ్బందులు పెడుతుంటే, ఫార్మ్ హౌస్‌లంటే డ్రగ్ పార్టీ పొలిటీషియన్‌లని మాట్లాడుకునే పరిస్థితికి దిగజార్చుతుంటే తెలంగాణలో ఉండే ఒక మోయినాబాద్ ఏరియాని మహేష్ సార్ మాట్లాడతలేడు. సో, ఇప్పుడు చెప్పాలి. సరే బీఆర్ఎసోళ్ళు రెడీయా మీరు డ్రగ్ టెస్ట్‌కి అనేటప్పుడు, ఎవరైతే పక్క రాష్ట్రపోళ్ళు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఈడికొచ్చిపోతున్నారో వాళ్ళకి గూడా మీరు సవాల్ ఇసిరండి. మా తెలంగాణకు రావద్దు మీరిట్లాంటి గబ్బు పార్టీలు జేసుకోవడానికి. మా ప్రతిష్టని దిగజార్చుతున్నారు. లేని గబ్బంతా మీరు ఆడనే పోయి చేసుకోండి. మీ ప్రభుత్వం ఏమైనా చేసుకుంటది అని. వాళ్ళ గురించి మాట్లాడతలే. ఆయన టార్గెట్ ఓన్లీ బీఆర్ఎస్. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే దొరికిండు గాబట్టి ఆడ. సో, ట్వీట్‌లో యుద్ధం జరుగుతుంది. నువ్వు రెడీ అంటే నేను గూడా రెడీ అంటూ సవాల్ విసురుకుంటున్నారనమాట. కేటీఆర్ అండ్ పీసీసీ అధ్యక్షుడు. గల్ఫ్ దేశాలపై దాడులు ఉధృతంగా జరుగుతున్నాయి. యూఏఈపై విరుచుకుపడ్డ ఇరాన్, దుబాయ్‌లో భారీ పేలుడు, కువైట్ ఎయిర్‌పోర్ట్ పైన దాడి, నెథ్యూన్ మరణిస్తే నేనెవరిని అని ఆయన ఒక సెల్ఫీ వీడియో నిన్న ఆయన కాఫీ కప్పు పట్టుకొని పెట్టిండ్రు. అదే చక్కర్లు కొడుతుంది. మన వార్తలను మరణించలేడు అని చెప్పి ఇరాన్ తెలిసిన తర్వాత ఏడున్నా నేను వేటాడి చంపుతామని చెప్పి ఇరాన్ కూడా నిన్న రియాక్ట్ అయిన పరిస్థితి. సో, అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. సో, ఇరాను, అమెరికా, ఇజ్రాయిల్ ఈ 2 దేశాలతో పోలిస్తే చిన్న దేశం. పెద్దగా ఆయుధాలు లేని దేశం. కానీ వాళ్ళకి బలమేంది తెలుసా? డ్రోన్‌లు మాత్రమే. సో, ఇజ్రాయిల్ లాగా స్పై చేయలేరు. వాళ్ళ శత్రు రాజ్యం పైన ఎట్లయితే పోరాటం ఉంటదో, సో, అట్లనే శత్రు దేశాల పైన పోరాటం చేస్తున్నారు. దొంగ దెబ్బ తీయాలనుకుంటలే. వెన్నుపోటు పొడవాలనుకుంటలే. ఇక్కడ ఇరాన్ పైన ఇజ్రాయెల్ చేసిందేందంటే వెన్నుపోటు. అందుకని అక్కడ సుప్రీం లీడర్ ఖమేని చనిపోయిండు. వాళ్ళ కెమెరాలన్నీ హ్యాక్ జేయడం. సో, అక్కడ
వీళ్ళకి సంబంధించిన వాళ్ళని పెట్టడం, అక్కడ సమాచారం తెలుసుకోవడం, అప్పుడు దాడులకు సిద్ధమయ్యారు. కానీ ఇరాన్ మాత్రం స్వతహాగానే ఆ దేశానికి సంబంధించిన ప్రజలను కాపాడుకోవాలని వాడిష్టం వాడు రూల్ ఏవైనా పెట్టుకుంటాడు వాళ్ళ దేశంలో. నువ్వెవరొచ్చి అడగడానికి అని ప్రపంచ దేశాలు గూడా ఇవాళ ఇజ్రాయెల్‌ని, అమెరికాని ప్రశ్నించే పరిస్థితి. సో, వీళ్ళందరూ తీరు ఒక దగ్గరుంటే, సో, ఆ ఇంపాక్ట్ గ్యాస్ ఉత్పత్తి పైన మన దేశంలోనే మనమేదో ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడుండే హాస్టల్‌లు, హోటళ్ళు, దేవాలయాలు, బిజినెస్‌లు అన్నీ డౌన్ అయితున్నాయి. షాపులు మూతపడుతున్నాయి. దీన్ని మోడీ ఏం చేస్తున్నాడు అని ప్రశ్నిస్తున్నాం. కానీ అసలైన వాస్తవాలు మనం గూడా తెలుసుకోవాలి. మోడీ ఏం చేయగలుగుతారు? హర్మోజ్ దారిని అక్కడ క్లియర్ లేకుండా క్లోజ్ చేసి కూర్చుంటున్నాం. హర్మోజ్‌లో ఎవరైనా అడుగు పెడితే షిప్పు పేల్చి పడేస్తాం అంటున్నారు. పేల్చి పడేస్తామన్నా గాని అయినా సరే పేల్చితే పేలుస్తుర్రు మీరు తీసుకొని రా అంటే ఇన్స్యూరెన్స్ కంపెనీ వాళ్ళు అక్కడ టైట్ జేసి కూర్చున్నారు. ఎందుకంటే ఈ షిప్ పేలిపోతే ఆ ఉండేవన్నీ గూడా భాగాలు తీసుకొచ్చి ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఇన్స్యూరెన్స్ కంపెనీలో వాళ్ళకి పైసలియ్యాలి ఆ దేశాలకి. అప్పుడు ఇన్స్యూరెన్స్ కంపెనీ ఏం చేస్తదంటే షట్ డౌన్ చేసుకొని నోరు మూసుకొని కూర్చునే పరిస్థితి ఉంటది. ఇప్పుడు షిప్ కదలాలంటే దేశాల పర్మిషన్ మాత్రమే గాదు. ఇన్స్యూరెన్స్ కంపెనీల పర్మిషన్ గూడా రావాలి. కోట్ల రూపాయల విలువ చేసే షిప్పులు గాబట్టి. సో, ఒక చిప్పు పేలిపోతే ఇన్స్యూరెన్స్ ఇస్తాడు. రెండోది పేలిపోతే ఇస్తాడా? ఒక్కడికి 100 సార్లు ఆలోచిస్తాడు. అరే! మనం ఇన్ జనరల్‌గా మెడికల్ ఇన్స్యూరెన్స్ గురించి క్లెయిమ్ అయినప్పుడు హాస్పిటల్‌లో మనం ఉన్నప్పుడే ఆ ఇన్స్యూరెన్స్ క్లియర్ జేయడానికి ఏ కంపెనీలు ఎన్నెన్ని తిప్పలు పడతాయో ప్రతి ఒక్కరికి సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. హెల్త్ ఇన్స్యూరెన్స్ అయితే. లైఫ్ ఇన్స్యూరెన్స్ అయితే ఇక దాని కథ వేరేగానే. ఎన్ని సార్లు తిరగవాలో అనేది తిరిగినోళ్ళకే ఆ తిప్పలు తెలుస్తాయి. అట్లాంటిది ఒక దేశానికి సంబంధించిన ఒక ఆయిల్ వెళ్ళే దారి హార్మోస్ పైన విపరీతంగా యుద్ధం జరుగుతున్న సందర్భంలో మేము పేల్చేస్తామని హెచ్చరికలు ఉన్న దేశాల సందర్భంలో ఎట్లా తీసుకొనొస్తారు? కేవలం ఇవాళ ఆయిల్ సంక్షోభం ఇండియా మాత్రమే గాదు. గ్యాస్ సంక్షోభాన్ని ఇండియా మాత్రమే గాదు. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నాయి. చాలా దేశాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టేసుకున్న పరిస్థితి. 23% అక్కడి నుంచే హర్మోజ్ నుంచే వెళ్ళే సిట్యుయేషన్స్ కనిపిస్తాయి. సో, ఆ 23% ఇబ్బందులు పడుతున్న దేశంలో మనం కూడా ఒక దేశం. అంటే మనం గాకుండా ఇంకొక 22 దేశాలు గూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఫార్మాపై ఎల్‌పీజీ పిడుగు. సో, ఇప్పటివరకు హాస్పిటల్‌లో ఒక్కటే తాకలేదని అనుకున్నాం. ఇప్పుడు ఫార్మా పైన గూడా ఇంపాక్ట్ పడ్డదట. సో, దానికి సంబంధించిన వార్తను గూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. ఒక్క ఎకరానికే భరోసా 22న తొలి విడత ఈ పంపిణీ. మిగతా ఎకరాలు ఎప్పుడిస్తారో ఏమో తెలవదు. ఇందాక మనం మాట్లాడుకున్నాంగా ఒక ఎకరం ఇస్తాం. తర్వాత 20 రోజులాగి మళ్ళీ ఇస్తాం అనే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. గ్యాస్ గోస. బ్లాక్‌లో వాణిజ్య సిలిండర్‌కు 5,000 డొమెస్టిక్ 3,500 ఏజెన్సీల వద్ద బారులు తీరి క్యూలు కడుతున్నారు. 8 గంటలను క్యూ లైన్‌లో నించున్నా గూడా వాళ్ళకి సిలిండర్ దొరకని కథ. సో, దానికి సంబంధించినదే వార్త ఇక్కడ హైలైట్ చేసిర్రు. హర్మోస్ గురించే మాట్లాడుతున్నాం. హర్మోస్‌తో పాటు మరో జలసంధి మూసివేసే అవకాశం ఉందంట. బాల్ అలీ దానికి సంబంధించిన వార్తను గూడా ఇక్కడ ఆహ్, హైలైట్ చేస్తూ రాసిండ్రు. నమస్తే తెలంగాణ. సాక్షి పేపర్ చూద్దాం. టీడీపీ గుట్టురట్టు. టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్. రాత్రి యూరిన్‌లో నీళ్లు కలిపి టెస్ట్‌లో పాజిటివ్ రాకుండా తంటాలు పడ్డాడంట. ఈ అన్నకి ఎంత తెలివుందంటే పుట్టమదన్నకి ఇంతంత తెలివి లేదు. డ్రగ్స్ తీసుకున్నది విషయమే. ఆడ కాల్పులు జరిగిన విషయం వాస్తవమే. సో, గలీజ్ దందా, గబ్బు దావత్లు చేసుకోవడానికి తెలంగాణను అడ్డాగా ఎంచుకున్నది వాస్తవమే. కానీ ఎట్లా తెలుసా? పిల్లి పాలు తాగుతది. నేను కళ్ళు మూసుకున్నా ప్రపంచానికి ఎవరు కనిపియదు అనుకుంటది. ఈ అన్న గూడా మంచిగా డ్రగ్స్ తీసుకున్నాడు. ఇది చేసే తతంగం అంతా చేసిండు గలీజ్ పనులన్నీ. కానీ ఎప్పుడైతే టెస్ట్‌కొచ్చినామో యూరిన్, బ్లడ్ సాంపిల్స్ 2 ఈయన కంటే ఎక్కువ ఇంటెలిజెంట్ గదా! ఐఏఎస్ అధికారులందరూ గూడా. టెస్ట్‌లు చేసేటోళ్ళు. ఇగో ఇట్లాంటి దిక్కుమాలిన ఆలోచనలొస్తాయని జెప్పేసి వాళ్ళు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ 2 చేస్తారంట. యూరిన్‌లో నెగెటివ్ రాంగానే అన్న ఎగిరిపడ్డాడు. నన్నెందుకు మీరు డ్రగ్ టెస్ట్‌లో ఇన్వాల్వ్ చేస్తుర్రు? ఇలా రాజకీయ కోణం ఉంది, కుట్రుంది, గాడిద గుడ్డుందని అన్నీ పలికిండు. గానీ ఎప్పుడైతే బ్లడ్ తీసి పాజిటివ్ రిపోర్ట్ తీసి అధికారులు ఆయన చేతిలో పెట్టిర్రో ఖాముష్ గప్‌చుప్‌గా కూర్చున్న పరిస్థితి. అయినా గూడా నాకు పార్లమెంట్ సమావేశాలున్నాయి నేను పోవాలి అనంటే ఆయనని విడుదల చేసిన పరిస్థితి షరతులతో. సో, అదే వార్తని ఇక్కడ సాక్షి హైలైట్ చేస్తే రాసింది. డీఫేక్ మౌనంగా ఉన్నారట. సో, డీఫేక్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి అందులో ఒక 100 మందిని తీసుకుంటే 62% మహిళలే ఇబ్బందులు పడుతున్నాయంట. సో, ఆ డీఫేక్ వీడియోల వల్ల
ఆ డీఫేక్ ఫేసెస్ పెట్టి పోర్న్ వీడియోస్ చేయడం, తర్వాత వాళ్ళవి ఇంకా మిగతా వాటిని యుటిలైజ్ చేయడంతోటి భయపడుతూ ఎవరు గూడా సైబర్ పోలీస్‌లకు కంప్లెయింట్ గూడా ఇయ్యని వాళ్ళు ఉన్నారట. 100లో 62% మహిళలు, మిగతా పురుషులున్నారట. ఆ 62%లో గూడా బయటకొచ్చి భయం లేకుండా ఇబ్బందులు గావు అని పోలీసులను నమ్ముతున్న వాళ్ళ శాతం చాలా తక్కువ. కేవలం ఆళ్ళ నుంచి 35% మాత్రమే బయటకొచ్చి కంప్లెయింట్‌లు ఇస్తున్నారట. మిగతా వాళ్ళెందుకు బయటికి రావట్లేదు? సో, మిగతా వాళ్ళు బయటికి రాకపోకుండా ఆ డీఫేక్ వీడియోలు వాళ్ళ దగ్గర పెట్టి, ఎవరైతే దరిద్రులుంటారో, సో, పనికిమాలిన ఎదవలుంటారో వాళ్ళు వీళ్ళని బ్లాక్‌మెయిల్ జేసి డబ్బులు వసూలు జేస్తున్నారు. సో, డబ్బులు పోతే పోనీ గానీ మా ఆత్మగౌరవం మాత్రం దెబ్బతినకుండా ఉంటది. సొసైటీలో మేము బదలం గాకుండా ఉంటాము అని నమ్మి కోట్లాది రూపాయలు ఆళ్ళ చేతిలో పెడుతున్నారు. మీరట్లా కోట్లాది రూపాయలు ఎన్ని రోజులు చేతిలో పెట్టినా, ఈ రోజు కాకుండా రేపు, రేపు కాకుండా సంవత్సరం, సంవత్సరం కాకుండా 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కాకుండా 10 సంవత్సరాలు ఎప్పుడైనా వాళ్ళతోటి మీకు ముప్పే ఉంది. పక్కల పాముని వండబెట్టుకుంటే అది కరవక మానతా? మానకుండదు. ఏదో ఒక రోజు కాటేస్తది గదా! సేమ్ వీళ్ళ పరిస్థితి గూడా అంతే. మీరు డబ్బులు ఎన్ని రోజులు ఇచ్చినా కూడా ఏదో ఒక రోజు ఆపేసినప్పుడు ఖచ్చితంగా మీ పైన రివెంజ్ తీసుకునే పరిస్థితి ఉంటది. లేదంటే మీరు డబ్బులు ఇచ్చినా మిమ్మల్ని మోసం జేసి ఆ డీఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ జేసే పరిస్థితి ఉంటది. అసలే వాడు మోసగాడు కాబట్టే మిమ్మల్ని మోసం జేసి ఆ వీడియోలు బ్లాక్‌మెయిల్ జేస్తున్నాడు. సో, బ్లాక్‌మెయిల్ చేసేటోళ్ళని నమ్మాలా వద్దా అనేది మీరే ఆలోచించుకోరిగ. సో, ఒక సర్వే చేస్తే ఆ సర్వే అనేది తేలిందనమాట. సో, ఫిర్యాదులు చేసే దాంట్లో బెంగుళూరు ఫస్టు, మన హైదరాబాద్ ఇండ్ల గూడా మనమే టాప్ ఉన్నాం. సో, ఆ సర్వే వెల్లడించింది. అదే వార్తని ఈడ హైలైట్ చేస్తూ రాశిండ్రు. డ్రగ్స్‌కి నేను పూర్తిగా వ్యతిరేకం. ఇందాక మనం మాట్లాడుకున్నాం గదా! ఈడ ఒక ఎక్స్‌ల డ్రగ్స్ యుద్ధం జరుగుతుంది. సో, ఎక్స్‌ల యుద్ధం చేయనీకి అటు ప్రతిపక్షానికి, అధికార పక్షానికి ఏం లేదేమో. దరిద్రమైన డ్రగ్స్ చేసి వీళ్ళే యాంటీ డ్రగ్స్‌గా దీన్ని పాపులర్ చేయడం ఏందో పక్కన పెడితే, యాంటీ డ్రగ్స్, మీరు డ్రగ్స్ తీసుకోవద్దు అని చెప్పి జనాల్లో అవగాహన కల్పించే కంటే గూడా, ఇగో ఈ పొలిటీషియన్ డ్రగ్స్ తీసుకున్నాడంట, మేము తీసుకుంటే తప్పేందని రేపు యువత ఆలోచించి తప్పుదారి పట్టే పరిస్థితి ఉంది. ఫస్ట్ మీరు ఈ విమర్శలు, ప్రతివిమర్శలు ఆపుకోండిరా బాబు అనుకుంటా ఈ పేరెంట్స్ తల, నోరు, నెత్తి మొత్తుకొని ఇబ్బందులు పడుతున్నారు. ఔటర్‌పై ఆర్టీసీకి టర్మినల్ ఏర్పాటు చేస్తున్నారంట. దానికి సంబంధించిన వార్తను గూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాశిండ్రు. అయితే ఎప్పుడైతే హ్మ్. బడ్జెట్‌కి వేలైంది అనే వార్తను గూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఎందుకంటే ఇయాలటి నుంచి అసెంబ్లీ సమావేశాలున్నాయి. అసెంబ్లీ సమావేశాల పైన చాలా మంది ప్రజలు, నిరుద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు అందరూ ఆశలు పెట్టుకొని కూర్చున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తదో, ప్రతిపక్షం వాళ్ళని ఏం చేస్తదో అనేది చూద్దాం. సో, ఇంకొకసారి కేసీఆర్ సార్ సభలో అడుగుపెడితే మంచిగుండు, మా కష్టాల గురించి మాట్లాడితే బావుండని పల్లెల్లో ఉండే రైతులు గూడా మాట్లాడుకుంటున్నారు. మరి కేసీఆర్ సార్ వరకు ఈ న్యూస్ పోయిందో లేదో నాకైతే ఎరకలేదు. గ్యాస్ సంక్షోభం తీవ్రం, హై అలర్ట్‌లో దేశాలున్నాయి అన్న ఒక వార్తని వెలుగు పేపర్ రాసింది. సో, సబ్సిడీ పెంచడం లేదు, టాక్స్ తగ్గించడానికే మొగ్గు. గ్యాస్ ఉత్పత్తిని పెంచిన ఇండియా అనే వార్తను గూడా ఇక్కడ హైలైట్ చేస్తే రాసిండ్రు. సో, ఎక్కడెక్కడుంది ఇండియా, యూరప్ దేశాలు, దక్షిణ కొరియా, మలేషియా, ఇటలీ, ఫిలిప్పీన్స్, బ్రెజిల్, ఈజిప్ట్ ఈ అన్ని దేశాల్లో గూడా సంక్షోభమే ఉంది. కేవలం మన దగ్గర మాత్రమే గాదు. యూరియా కొరత. సో, చైనా అని యూరియా కొరత, ఆస్ట్రేలియాని మైనింగ్, వ్యవసాయ రంగం పైన అక్కడ గూడా ఇబ్బందులు పడుతున్నాయి అనే వార్తను గూడా ఈడ హైలైట్ చేస్తే రాశిర్రు. ఇయాల 17 రోజు, 16 రోజులు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఏంది, అటు అమెరికా ఎన్ని వేల కోట్ల ఖర్చు పెట్టింది, అమెరికా ఖర్చు పెడుతుంది అనంటే మిగతా దేశాలన్నీ గూడా ఇవాళ భయపడే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు పైసలు ఖర్చు పెట్టుకొని ఆర్థికంగా వాళ్ళు లాస్ అయ్యి మిగతా దేశాల అన్నిటి మీద టాక్స్‌ల రూపంలో వసూలు చేస్తుంటుంటారు. సో, ఇప్పుడు ఆ టాక్స్‌లు ఏడ మా దేశం పైన ఎంతేస్తారో, ఏ ఉత్పత్తి పైన ఎంతేస్తారో అసలే ఎగుమతులు ఆగిపోయి దిక్కు దివానా లేని పరిస్థితిలో రైతులున్నారు. వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలని దేశం ఆలోచించాలా? లేదంటే ట్రంప్ ఎప్పుడు ఎవరిపైన ఏ టాక్స్ ఏస్తారో ఆలోచించుకోవాలో తెలవదు. ఇప్పుడు ట్రంప్‌కు ఒక సాకు దొరికింది. సుప్రీం కోర్ట్ దగ్గర అక్కడ చూపించుకోవడానికి ఒక అవకాశం దొరికింది. ఏందంటే ఇగో యుద్ధం సమయంలో మేము యుద్ధానికి పోయినాం. ఇన్ని కోట్ల రూపాయలు ఆర్థికంగా దేశం దెబ్బతిన్నది. టాక్స్‌లు ఇతర దేశాల మీద నేను పెంచి ఆ పైసలన్నీ నా ఖజానాలో నేను నింపుకుంటా అని చెప్పుకొని. సో, అట్లా ప్రపంచ దేశాలన్నీ గూడా అమెరికా టాక్స్‌లు ఏందో అనేది గూడా ఆహ్, ఇబ్బంది పడే పసిబిడ్డల ప్రాణం తీస్తున్న జన్యు లోపాలు పుట్టుకతోనే ఇమ్యూనిటీ సమస్యలు, పదే పదే ఇన్ఫెక్షన్లు, జ్వరాలట. హాస్పిటల్‌లో పాలవుతున్న చిన్నారులు. సో, ఈ మధ్య కాలంలో జన్యు లోపాలతోటి పిల్లలు నిజంగానే ఈజీగా సిక్ అయిపోతున్నారు. ఇంకొకటేందంటే చాలా చికెన్ పాక్స్ గూడా పిల్లల్ని వెంటాడుతున్నాయి.
స్కూళ్ళల్లో జస్ట్ క్లైమేట్ ఇట్లా చేంజ్ అయిందో లేదో ఇన్ఫెక్షన్‌లతోటి ఇబ్బంది పడుతున్నారు. సో, దానికి కారణాలేంది అని ఒక సర్వే చేస్తే వాళ్ళకి జన్యు లోపాలున్నాయి. జన్యు లోపాలుండే పిల్లలే ఇట్లా తరచుగా సిక్ అయితున్నారు అని చెప్పేసి ఒక సర్వే రిపోర్టు వెల్లడించింది. డ్రగ్స్ టెస్ట్‌కి కేటీఆర్ రెడీయేనా అని మహేష్ అన్న సవాల్ విస్తే, మత్తు పదార్థాలు నేను వ్యతిరేకిస్తున్నా. నువ్వు ఒక లీగల్ నోటీస్‌తో నా ముందుకు రా. నేను ఖచ్చితంగా వస్తా అని చెప్పి రామన్న ఈడ ట్విట్టర్‌లో చెప్పిండనమాట. సో, అదే వార్తని ఈడ హైలైట్ చేస్తూ రాశిండ్రు. మిస్టర్ రంగనాథ్ నిన్ను కోర్టుకి ఈడుస్తా అంటూ కూడా కవితక్క వార్నింగ్ చేసింది. ఎందుకు? ఆదిత్య కన్‌స్ట్రక్షన్‌లో మూసి కబ్జా చేసింది అని చెప్పి గతంలో మీరే లెటర్ రాశిండ్రు. ఇప్పుడు నన్ను అబద్ధం అంటే ఎట్లూకుంటా నేను అంటూ కూడా రంగనాథ్ సార్‌కి వార్నింగ్ ఇచ్చింది కవితక్క. సో, కవితక్కకు ఒక విషయం తెలవదేమో. రంగనాథ్ సార్ ఏది యెస్ అంటే అదే యెస్. ప్రభుత్వం ఏది నో అంటే అదే నో. సో, ఏడ శాటిలైట్‌లో ఉండి ఆడ చెరువుందంటే రేపు రేపు బంజారా హిల్స్‌ల నాకు అప్పుడెప్పుడో చూసిన శాటిలైట్ పిక్చర్‌లో నాకీడ చెరువు కనిపిస్తుంది, గుడ్డ కనిపిస్తుంది. ఇయాల మీరు ఇల్లు కట్టుకున్నారు కమాన్ కబ్జా చేసిర్రు, ఖాళీ చేయండి అంటే నోరు మూసుకొని ఆడ నుంచి కబ్జా ఖాళీ చేసిన పరిస్థితి. అవును మీరు కబ్జా చేసిర్రని ఒకటికి 10 సార్లు చెప్తే అవును వాళ్ళు కబ్జా కోరులయ్యే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం గదా! హైదర్షా కోర్ట్‌లో వాళ్ళకి హెచ్ఎండిఏ అప్రూవల్, తర్వాతొచ్చిన రెరా అప్రూవల్, ఇంటి పర్మిషన్‌లు, టాక్సులు, రోడ్లు, ఓటర్ కార్డ్‌లు, రేషన్ కార్డ్‌లు ఉన్న కార్డ్‌లు అన్నీ ఇచ్చిర్రు. అన్ని పర్మిషన్‌లు ఇచ్చిర్రు. ఇప్పుడు మీరు కబ్జాదారులు మేము బఫర్ పెంచినాం అనంటే వాళ్ళు నోరు మూసుకొని అక్కడి నుంచి ఖాళీ చేసే పరిస్థితి. వాళ్ళ ఇల్లు ఒక్కొక్కటి 2, 3 కోట్ల రూపాయలుంది. ప్రభుత్వం ఇచ్చే లక్షల రూపాయల నష్టపరిహారం ఏం సాల్తది? నిజంగా వాళ్ళ ఇంటికి సరైన వాల్యూ ఇస్తే, సరైన వాల్యూ పక్కన పెడితే కనీసం మళ్ళా సగమైన ఇచ్చే పరిస్థితి ఉందా? ఇంకొంతమంది ఏం చెప్తున్నారు తెలుసా? ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం మా ఇంట్లో ఉండే ఫర్నిచర్ గూడా సరిపోదంటుర్రు. మేము చేయించుకునే ఇంటీరియర్‌కి గూడా సరిపోదంటుర్రు. సో, అట్లుంటదనమాట. సో, ఇవన్నిటి పైన గూడా కవితక్క పోరాడితే మంచిగుంటది. సో, ఎట్టకేలకైతే అసెంబ్లీ సమావేశాలు తర్వాత 22న రైతుకొక గుడ్ న్యూస్ జెప్పాలి. అకౌంట్‌లలో పైసలేయాలని నిర్ణయం తీసుకోబోతుంది ప్రభుత్వం అని ప్రతి పేపర్ రాసింది. సో, ప్రతి పేపర్ రాసినట్టే రైతులకి నిజంగా అకౌంట్‌లలో పైసలు చేరుతాయో లేదో చూద్దాం. ఇది అన్నమాట ఇయాల పేపర్ ముచ్చట్లు. మళ్ళా రేపు పేపర్‌తో కలుద్దాం.